ఎలక్షన్ అయిన 6 నెలల తర్వాత నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి అప్పటివరకు ఏమి మాట్లాడను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ప్రభుత్వ పనితీరు ఎలాగున్నా కూడా 6 నెలల వరకు నేనేం మాట్లాడనని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు, మమ్మల్ని ఓడించారు. కాబట్టి మనం కూడా ఈ కొత్త ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. కనుక ఒక 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత ఏదన్నా లోటుపాట్లు ఉన్నా, ఏదన్నా ఇబ్బందులు ఉంటే 6 నెలల తర్వాత మాట్లాడాలని ఆ రోజు అనుకుని నేను చాలామంది నేను అడిగిన సందర్భంలో కూడా నేను చెప్పడం జరిగింది. 6 నెలల వరకు ఏ విధంగా నేను ప్రెస్ మీట్లు పెట్టనని చెప్పి చాలామంది నా ఇంటర్వ్యూ కూడా అడిగారు. అడిగితే ఇప్పుడప్పుడే నేనేమి ఇవ్వను, 6 నెలల వరకు ఏం మాట్లాడని చెప్పాను కాబట్టి మాట్లాడాను అన్నాను కాబట్టి మాట్లాడలేదు. ఈరోజు 6 నెలలు పూర్తయింది కాబట్టి ఈరోజు సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయనకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మనుగడ లేదు. నేను ఆయన వంటకి ఆయనే స్వయంగానే ఒప్పుకున్నాడు. నా మాట ఆఫీసర్లు వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిపి గెలిచాం కాబట్టి నా దగ్గర పనులు అవ్వకపోతే జనసేన దగ్గరికి వెళ్తున్నారు, జనసేన దగ్గరికి అవ్వకపోతే బీజేపీ దగ్గరికి వెళ్తున్నాను, నా పరిస్థితి అసలు బాగోలేదని ఆయనంతటా ఆయనే ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే ఇంత అసమర్థ ఎమ్మెల్యేని మనం 6 నెలల్లోనే మనం కొండబాబు అన్నవాడు అసమర్థుడు, ఏమీ చేయలేడని ఆయనంతటా ఆయన ఒప్పుకుంటూనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఆయన నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆయన్ని పాత విమర్శలే. 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమి చేశాడందో ఏమీ తెలియదు. నా మీద గతంలో ఆరోపణలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏదైతే ఆరోపణలు చేశాడో మళ్ళీ అయ్యే ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణలో ప్రధానమైంది బాండ్స్ గురించి ఆయన నన్ను ఆరోపణ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పేవాడిని, తెలిసిన వాడితో అన్నా పూర్తిగా తెలిసిన వాడితో మాట్లాడచ్చు, లేకపోతే ఏమీ తెలియని వాడితోనన్నా మాట్లాడచ్చు. ఈ మధ్యస్థంగా ఉన్నవాడితో మాట్లాడటం చాలా కష్టం. అంటే ఒక పిచ్చోడితో మాట్లాడతాడు లెక్క, మధ్యస్థంగా ఉన్నవాడితో మాట్లాడితే. బాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోడు. నేను గతంలో 2009, 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెయిన్ రోడ్లో బాండ్స్ ఇప్పించి మెయిన్ రోడ్ వైండింగ్ చేయించి ఈరోజు మెయిన్ రోడ్ మీరు అందరూ చూసారు ఎలా ఉందో. మొన్న 2019, 2024 మధ్యలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆనంద భారత్ నుంచి వైఎస్ఆర్ ఫ్లేవర్ వరకు బాండ్స్ ఇచ్చి ఆ రోడ్ వైండింగ్ చేసి ఊరు డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్కో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ సబ్స్టేషన్లు కట్టాలండి, లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది అని నన్ను అడిగితే చాలా సందర్భాల్లో పోర్ట్కి కూడా నేను లెటర్లు రాయటం, కలెక్టర్ గారు చెప్పడం, కమిషనర్ చెప్పడం, పోర్ట్ సీఈఓకి చెప్పడం కూడా జరిగింది. ఇది వాళ్ళ పోర్ట్ ఏరియాలో కావాలని అడిగారు. దాని నిమిత్తం పోర్ట్ వాళ్ళు మేము ఇస్తాం 5 ఎకరాలు, కానీ మీరు ఎవ్రీ ఇయర్ రెంట్ కట్టాలి అని చెప్పేసి అది కరస్పాండెన్స్ మన టాస్క్ హోల్డర్ ఉంది, వెళ్ళి తీసుకోవాలి కొండబాబు. వాళ్ళందరూ ఆఖరికి పోర్ట్ వాళ్ళు మేము లీజ్కి అయితే ఇస్తాం తప్ప ఫ్రీగా ఇవ్వని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళందరూ కరస్పాండెన్స్ చేసిన తర్వాత ట్రాన్స్కో వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లీజ్కి అయితే మాకు వద్దని చెప్తే సిదిరి అప్పలరాజు గారు అప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హాల్లో కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కమిటీ అనే ఒక కమిటీ ఆయన అధ్యక్షతన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అప్పుడు మనకు కార్పొరేటర్ లేరు అయినా కూడా ఎక్స్ కార్పొరేటర్ని ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి అభిప్రాయ సేకరణ చేస్తే జగన్నాథపురంలో సబ్స్టేషన్ కట్టాలని, అలాగే పోర్ట్ ఏరియాలో కూడా ఒక ఇండస్ట్రియల్ కోసం ఒక సబ్స్టేషన్ కట్టాలని తీర్మానాలు చేస్తే తెప్పించుకో. అధికారులు ఉన్నావు కదా, మున్సిపాలిటీలు ఉన్నాయి, తీర్మానాలు తెప్పించుకో. ఆ తీర్మానాలు చేసిన ప్రక్రియలో పోర్ట్ ఏరియాలో ఒక సబ్స్టేషన్ కట్టాలని, సబ్స్టేషన్ అంటే ఇది 33 సబ్స్టేషన్ కాదు కొండబాబు, 1000 ఇళ్ళకో 2000 ఇళ్ళకో కట్టే సబ్స్టేషన్ కాదు ఇది. ఇది మనకు కట్టేది 132 kVA సబ్స్టేషన్లు, లేకపోతే 200 kVA సబ్స్టేషన్లు చాలా పెద్దవి. మన కాకినాడలో 2 ఉన్నాయి, అది కూడా తెలుసుకో. 132 kVA సబ్స్టేషన్లు 2 మాత్రం ఉన్నాయి. ఒకటి సిల్క్ షుగర్స్ పక్కన ఉంది, ఇంకోటి ప్రతాప్ నగర్ దగ్గర ఉంది. 220 kVA సబ్స్టేషను ఏపీఎస్పీ పక్కన ఉంది. అంటే కాకినాడకు సంబంధించి వచ్చే పవర్, అంటే కాకినాడ కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చే పవర్కి 3 132 kVA సబ్స్టేషన్లు ఉన్నాయి. మేము ఆ రోజు ప్రపోజల్ తీసుకొచ్చింది 33 kVA సబ్స్టేషన్ కోసం కాదు. నేను అంటాను టిట్కోలో ఉంది,
మన పోర్ట్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ దానికి 5 ఎకరాలు అవసరం లేదు, 500 గజాలు చాలు దానికి. మేము ఆనంద భారతిలో 500 గజాలు ఇచ్చి సబ్సిడీ కట్టించాను, అలాగే 500 గజాలు ఇచ్చి సంత చెరువులో కట్టించాను. కనుక నాకు తెలిసి ఎన్ని గజాలు వస్తాయి, ఎన్ని సబ్సిడీలు వస్తాయి అంది. 5 ఎకరాలు దానికి అవసరం. 5 ఎకరాలు దేనికోసం అంటే 132 కేవీఏ సబ్సిడీ కానీ 200 కేవీ అంతకన్నా పై కట్టడానికి కోసం 5 ఎకరాలు తీసుకున్నాం. దీనికి నువ్వు ఏదో అయిపోయింది అంటున్నావు. ఇండస్ట్రీస్ రావద్దా? ఇప్పుడు ఇండస్ట్రీస్కి పవర్ లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? దీనికోసమని దృష్టిలో పెట్టుకుని కాకినాడ సప్లై మొత్తానికి 3 132 కేవీఏ సబ్సిడీలు ఉన్నాయని 4వ దానికోసం మేము ప్రపోజల్ పెడితే పోర్టు వాళ్ళు ఇవ్వమని చెప్పి రెంట్కైతే ఇస్తామని చెప్తే దానికి వాళ్ళు సమ్మతించకపోతే ట్రాన్స్కో వాళ్ళు బాండ్ల రూపంలో అంటాడు. కాకినాడ పట్టణంలో పన్నులు కట్టిన డబ్బుతో మళ్ళీ పన్నులు కట్టిన డబ్బుతో ప్రజల డబ్బు వృధా చేశాడు చంద్రశేఖర్ అన్నాడు. ఇందులో నీకు కానీ నాకు కానీ కాకినాడ ప్రజలకు కానీ ₹1 నష్టం లేదు, ₹1 నష్టం లేదు. ఎలాగైతే మెయిన్ రోడ్డుకి బాండ్లు ఇచ్చి మెయిన్ రోడ్ని డెవలప్ చేశానో, ఎలాగైతే ఆనంద భారత్ నుంచి వైఎస్ఆర్ ఫ్లేవర్ బాండ్లు ఇచ్చి ఆ రోడ్డుని డెవలప్ చేశానో, అలాగే బాండ్లు ఇచ్చి ఈ 5 ఎకరాలు పక్కన 5 ఎకరాలు మున్సిపాలిటీకి తీసుకోవడం జరిగింది. ఒకసారి అడుగు మీ అధికారుల్ని. ఇప్పుడు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం సిఎన్జి బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడానికి సుమారు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పెడితే ఫండ్స్ వస్తాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. ఎక్కడన్నా ల్యాండ్ తీసుకుంటే కోర్టుకి వెళ్ళిపోతున్నారు. ఇది దూరంగా ఉంది ఊరికి, ఇక్కడ తీసుకుంటే కోర్టు సమస్యలు ఉండవని బాండ్లు తీసుకోవడంలో కాకినాడ ప్రజలకు ఏ విధమైన నష్టం లేదు. నువ్వు పన్నుల రూపంలో చెమటకు పొడిచిన ఏదో చాలా యాక్షన్ కూడా చూపించేస్తున్నావు. కానీ ఇందులో నువ్వేం బాధపడే సందర్భం లేదు. ఇది సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ బాండ్లు కూడా గతంలో బాండ్లు ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్ పరిధిలో అయిపోయింది. ఈరోజు బాండ్లు ఇవ్వాలంటే అంత సులువైన పని కాదు. దానికోసం గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది. ఇందులో సభ్యులు ఎవరెవరో తెలుసా కొండబాబు? ఇందులో మున్సిపల్ కమిషనర్, ఆర్డీ ఆఫీసర్, డీటీపీ వస్తాడు, లోకల్ ఎంఆర్ఓ ఉంటాడు, అడిషనల్ కమిషనర్ రెవెన్యూ సైడ్ ఉంటాడు, మున్సిపాలిటీ లోకల్ సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, అలాగే యూడిఏ టౌన్ ప్లానింగ్ హెడ్ ఉంటాడు. అలాగే ఈ కమిటీ అంతా అయిన తర్వాత కమిటీ అప్రూవల్ చేయాలి. సబ్ రిజిస్ట్రార్ వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంత ఉందని చెప్పాలి. ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలం లేదు కాబట్టి ఇది తీసుకోవచ్చు, నా లిటిగేషన్ లేవని ఎంఆర్ఓ చెప్పాలి. ఇవన్నీ అయిన తర్వాత పబ్లిక్లోంచి ఏమన్నా సమస్య అబ్జెక్షన్స్ ఉంటాయేమో అని పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి 15 రోజులు. ఇవన్నీ అయిన తర్వాత ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని 15 రోజులు ఈ కాగితం కొండబాబు పంపిస్తాను నేను. అలాంటి అతను కావాలంటే తీసుకోవచ్చు, గవర్నమెంటే కాబట్టి. అయినా నేను మా మిత్రుల ద్వారా కొండబాబుకి ఒక కాపీ పంపిస్తానులే. దీన్ని పేపర్లో నోటిఫై చేస్తా, పేపర్లో పబ్లికేషన్ చేస్తారు. సో అండ్ సో ప్రాపర్టీ మేము పలా నిమిత్తం తీసుకుంటున్నాం, దీని నిమిత్తం మేము బాండ్లు ఇస్తున్నాం, అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని పేపర్లో పడుతుంది. నువ్వేం చేసావు? ఆ రోజు ఎమ్మెల్యే చేసావు కదా, ఆ మాత్రం కనిపెట్టలేవా? ఆ మాత్రం తెలుసుకోలేవా? పేపర్లో వేసి 15 రోజుల తర్వాత అబ్జెక్షన్ ఏమి లేకపోతే అప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది ఫైలు. గవర్నమెంట్ అప్రూవల్ చేసి కిందకు వస్తే అప్పుడు బాండ్స్ ఇచ్చారు. ఈరోజు బాండ్స్ రావడం నువ్వు 10 ఎకరాలు కాదు, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. 1 ఎకరం సంపాదించి నువ్వు కాకినాడ పట్టడానికి ఈరోజు 10 ఎకరాలు గవర్నమెంట్ ప్రాపర్టీ చేయించగలగానని చాలా అంటే గట్టి విశ్వాసంతో ఉన్నాను నేను. ఎక్కడైనా ఎక్విషన్ చేయాలంటే డబ్బు లేదు. ఈరోజు మీ ప్రభుత్వంతో డబ్బు లేదు, ఆ రోజు మా ప్రభుత్వంతో డబ్బు లేదు. ఎక్విషన్ చేద్దామంటే బాండ్స్ రూపాయలు ఇచ్చాం. బాండ్స్ రూపంలో కాకినాడ ప్రజలకు ఏ విధంగా నష్టమో లేదు. ఇందులో నువ్వేమో కాకినాడ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం 500 కోట్ల రూపాయలు చెమట వచ్చి కట్టిన పన్నుల రూపంలో పోయిందంటున్నావు. ఏం పోయింది? ఎలా పోయింది? కనుక తెలుసుకో. ఏ విధంగా మెయిన్ రోడ్ వైడనింగ్ బాండ్ ఇచ్చేసానో అలాగే ఇక్కడ కూడా బాండ్ ఇచ్చి ఈరోజు స్థల సేకరణ చేసి